రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్ అయింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది సర్కార్. డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. మొదటగా డిసెంబర్ 1న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 2వ దశకు శంకుస్థాపనలు చేయనుంది. అలాగే సీఎం కప్ పోటీలను ప్రారంభించనున్నారు. 2వ తారీఖున నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు, కొత్త అంబులెన్స్లను ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఇలా 9 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక డిసెంబర్ 9న లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ రిలీజ్ అయినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే ఈ నెల 14 నుంచే ఈ ప్రజాపాలనకు సంబంధించి ఈ 1 ఇయర్ కాలానికి సంబంధించి అంటే ఈ 10 నెలల్లో ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆ పథకాలకు సంబంధించి, ఆ డెవలప్మెంట్ పనులకు సంబంధించి ప్రజలకు తెలియజేయడంలో భాగంగా ఈ ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తుంది ప్రభుత్వం. అయితే అందులో భాగంగానే రోజుకు ఒక్కొక్క ఈ కార్యక్రమాలను ఎంపిక చేసింది. అందులో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ విజయోత్సవాలను కూడా నిర్వహిస్తుంది. ఇక మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు కూడా ఈ రైతులకు సంబంధించి ప్రధానంగా ఈ వ్యవసాయ రంగానికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమేం చేసింది, సో వాటిది రుణమాఫీకి సంబంధించి, తర్వాత రైతులకు ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన కూడా వాళ్లకు అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే వాళ్లకు ఈ సాగులకు సంబంధించిన దాని మీద కూడా అవగాహన కార్యక్రమాలు కూడా పడుతుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా రైతు పండుగ పేరుతోని ఈ విజయోత్సవాలను నిర్వహిస్తుంది. ఇక డిసెంబర్ 1 నుంచి 9 వరకు వరుసగా ఒక్కొక్క రోజు ఏమేం పెడతాం అనే దానిపైన కొద్దిసేపటి క్రితమే ఆ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే మనకు ఒకసారి మీకు ఈ డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఏమేమి ఉంటాయి, ఏ రోజు ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. డిసెంబర్ 1 చూస్తే మనకు ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ 3-4 రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి అన్నీ కూడా ఒకే దగ్గరికి తీసుకొస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను నిర్మిస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. ఇక 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక మరో 26 నియోజకవర్గాలలో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా డిసెంబర్ 1న చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఇక అదే రోజు డిసెంబర్ 1నే ఈ సీఎం కప్ అనేది సంబంధించి ఈ పోటీలు కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే దీనికి ప్రకటించింది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఈ సీఎం కప్ పోటీలతోని ఒక కార్యక్రమం కూడా చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా డిసెంబర్ 1న ఇది ప్రారంభిస్తారు. ఇది డిసెంబర్ 8 వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఇక డిసెంబర్ 2 విషయానికి వస్తే ఇప్పటికే ఈ 16 నర్సింగ్ కాలేజీలు, తర్వాత మరికొన్ని పారామెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ప్రారంభోత్సవం ఉంటుంది. తర్వాత కొత్త అంబులెన్సులకు సంబంధించి 213 కొత్త అంబులెన్సులు ఆ రోజే ప్రారంభించనున్నారు. తర్వాత వీటితో పాటు ఈ ట్రాన్స్జెండర్లకు సంబంధించినటువంటి క్లినిక్లను కూడా ప్రారంభించున్నారు. ఇక ఈ ట్రాఫిక్ సంబంధించి ఇప్పటికే ట్రాన్స్జెండర్లను ఈ ట్రాఫిక్ సంబంధించిన దాంట్లో వాళ్ళను పెడతామని చెప్పేసి ఇప్పటికీ చెప్పారు. కాబట్టి పైలట్ ప్రాజెక్ట్ సంబంధించి డిసెంబర్ 2న అది ప్రారంభించనున్నారు. ఇక డిసెంబర్ 3కు వస్తే మనకు ఈ హైదరాబాద్కు సంబంధించిన దాంట్లో ఈ రైజింగ్ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వీటితో పాటు ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ఐడెంటిఫై చేశారు. ఆరంగర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ను కూడా శంషాబాద్ పోయే రూట్లో ఇది కొత్తగా నిర్మించారు. దీనికి సంబంధించి ఇది ఆ రోజు ప్రారంభించున్నారు. వీరితో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా డిసెంబర్ 2న చేపట్టబోతున్నారు. ఇట్లా డిసెంబర్ 3న చూస్తే మనకు ఏదైతే ఈ వర్చువల్కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, తెలంగాణ ఈ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు, తర్వాత ఈ ఏదైతే ఈ వర్చువల్ సఫారీ మరియు వృక్ష పరిచయ కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో అలా 9007 మందికి నియామక పత్రాల కార్యక్రమాన్ని డిసెంబర్ 4న నిర్వహించనున్నారు. తర్వాత డిసెంబర్ 5కు వస్తే మనకు ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం, తర్వాత ఏదైతే మేడ్చల్, మల్లెపల్లి, నల్గొండ ఈ 3 జిల్లాలలో కూడా మనకు ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను కూడా డిసెంబర్ 5న ప్రారంభించబోతున్నారు. ఇక గట్కేసర్లో ఈ బాలికలకు సంబంధించి ఒక ఐటీఐని కూడా అక్కడ ప్రారంభించబోతున్నారు. ఇక డిసెంబర్ 6 విషయానికి వస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించబోతున్నారు. తర్వాత 244
విద్యుత్ ఉపకేంద్రాలకు అదే రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక ఇది 6 వరకు 7, 8, 9 ఈ 3 రోజులు కూడా ప్రభుత్వం చాలా ప్రయారిటీగా తీసుకున్నది. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాలు కూడా చాలా ప్రాధాన్యతగా ఉంటాయి, పెద్ద స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్వహించింది. కాబట్టి డిసెంబర్ 7 విషయానికి వస్తే మనకు ఈ ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో తెలంగాణ కళా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఈ పోలీస్ బాండ్కు సంబంధించి ఇట్లా ఈ డిసెంబర్ 7న ఉంటాయి. ఇక 8 విషయానికి వస్తే మనకు ఈ ఆర్టిఫిషియల్ సెంటర్కి సంబంధించి ప్రారంభం ఉంటుంది. తర్వాత కొత్త మీ సేవ కేంద్రాలు డిసెంబర్ 8న ప్రారంభించబోతున్నారు. తర్వాత తెలంగాణ కళ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు 8న ఉంటాయి. ఇవి 7, 8. ఇక 9 విషయానికి వస్తే అది లాస్ట్ రోజు కార్యక్రమాలు, విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 9న పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇక అదే రోజు సెక్రటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి పెద్ద సంఖ్యలో మహిళా శక్తి, పెద్ద ఎత్తున 1,00,000 మంది మహిళలను పిలిచి అక్కడ సెక్రటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అదే రోజు ట్యాంక్ బండ్ వద్ద, తర్వాత నెక్లెస్ రోడ్డు పరిహర ఏదైతే చుట్టుపక్కల ఏరియా ఉందో ఆ ఏరియాలో పెద్ద ఎత్తున ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఇట్లా ఈ నెల 14 నుంచి వరుసగా డిసెంబర్ 9 వరకు ఈ విజయోత్సవాలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ఈ డిసెంబర్ 1 నుంచి 9 వరకు పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాలు నిర్వహించడంతో పాటు ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల కోసం ఏ పథకాలు అమలు చేసింది, అవి ఎంతవరకు అమలు అవుతున్నాయి, దానివల్ల ఎంత ఉపయోగం ఉంది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన పెద్ద ఎత్తున అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది.